హలో బ్యాక్ బెంచర్స్, దిస్ ఈజ్ బ్రహ్మి బ్యాక్ బెంచర్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మహాన్ భావుని తలుచుకొని మొదలు పెడదాం. అతను ఎవడంటే అట్లా చూడకు నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గోడా ఉందంటరా? పాన్ ఇండియా కాదు బ్రో, పాన్ వరల్డ్కి ఒకటే రారాజు ప్రభాస్. ఈసారి పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ కొట్టడానికి కలికి వస్తున్నాడు. ఫస్ట్ టైం ఒక ఇండియన్ సైఫై మూవీ చూడడానికి హాలీవుడ్ వెయిట్ చేస్తుంది. అంత క్రేజ్, అంత ఇంపాక్ట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్ ప్రభాస్. ఆల్సో అంత క్రేజ్ రావడానికి కారణం బుజ్జి అదే మన మోడర్న్ మహానటి గారు డబ్బింగ్ ఇచ్చారు దీనికి. ఒక థింకింగ్ కెపాసిటీ ఉన్న కార్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే భైరవ భుజం పైన బుజ్జి, విచ్ ఈజ్ సిమిలర్ టు శివుడి పైన వాసుకి. ఆల్సో మన హీరో పేరు భైరవ, విచ్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ లార్డ్ శివ. మేబీ శివుణ్ణి ఇన్స్పైర్ చేసుకుని ఈ క్యారెక్టర్ రాసుకుని ఉండొచ్చు. ఇక్కడ మన హీరో వేరే గ్రహానికి వెళ్ళినట్టు చూస్తాం. అలాగే ఇక్కడ కొన్ని ఓల్డ్ రాకెట్స్ బోర్డ్స్ ఉన్నాయి. వీటి ప్లేస్ పేరు ద న్యూ వరల్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదో విగ్రహం ఉంది. దీని గురించి ఒక ప్రముఖ యూట్యూబర్ మీతో చెప్తాడు. హలో ఫ్రెండ్స్, ఈ విగ్రహం ఏంటో తెలియట్లేదా ఫ్రెండ్స్? అదే మన బాహుబలి 1లో ఇంటర్వెల్ సీన్లో ఉంటుంది కదా, ఒక విగ్రహం భూమి మీద ఇంకొక విగ్రహం ఆకాశంలో పెద్దగా. ఆ విగ్రహమే ఈ విగ్రహం ఫ్రెండ్స్. డౌట్ ఉంటే మీరే వాళ్ళు నిలబడ్డ పొజిషన్, వాళ్ళ హ్యాండ్స్ పొజిషన్ చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మూవీలో మెయిన్ ట్విస్ట్ ఫ్రెండ్స్, హీరో అన్న విలన్ అన్న ఇద్దరు ఎవరో ఒకరు చనిపోతారు. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? సారీ ఫ్రెండ్స్, జోక్ చేసా. ఈ విగ్రహానికి ఒక జూమ్ వేసుకుందాం. ఈయన కమల్ హాసన్ గారు. ఈయన కానీ విలన్ రోల్ పడితే థానోస్ ఎందుకు పనికిరాడు. ఆల్సో దిస్ హ్యాండ్ ఆ విగ్రహందే. బాగా చూస్తే అక్కడ లెగ్స్ కనిపిస్తున్నాయి. బాగా చూస్తే హ్యాండ్ కున్న సెట్టింగ్ నుంచి మార్బుల్స్ వస్తున్నాయి. నాగ్మా కుకింగ్ సంథింగ్ స్పెషల్ ఫర్ అస్. ఒకరోజు పాజిటివ్గా ఉందంటే వెళ్ళిపోతూ ఉంటుంది. దిస్ కన్వర్జేషన్ షోస్ వాళ్ళిద్దరి బాండింగ్ ఎలాంటిదో. దట్టు బుజ్జి మనల్ని ఎంత నవ్వించిందో అంతగా ఏడిపించగలదు. అంత ఇండెప్త్ ఉన్న క్యారెక్టర్. ఈ సీన్లో 2 టైప్స్ ఆఫ్ కలర్స్ కనిపిస్తాయి, రెడ్ అండ్ స్కై బ్లూ. బుజ్జి ఐస్ అబ్జర్వ్ చేస్తే ఒక చోట రెడ్ ఉంటుంది, ఇంకో చోట స్కై బ్లూ ఉంటుంది. మేబీ ఇట్స్ ఏ ఛార్జింగ్ పొజిషన్ అయి ఉండొచ్చు. బుజ్జి ఛార్జ్ పెట్టెలను హ్యాండ్ ఇచ్చింది, కానీ బుజ్జి స్పీడ్ వర్కింగ్ మాత్రం. అండ్ మెయిన్గా ఈ షాట్లో ఇట్ ఈస్ నాట్ ఏ గ్రాఫికల్ వెహికల్, ఇట్ ఈస్ ప్రాక్టికల్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇక్కడ మనం బుజ్జి స్పీడ్ని అబ్జర్వ్ చేస్తాం. మేబీ ఈ బాక్స్ బుజ్జికి ఛార్జర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎల్లాంక స్టార్టింగ్ మిషన్లో చూసాం. ఓకే గాయ్స్, దిస్ ఈస్ ద వీడియో. మన కలికిని చూడడానికి ఇంకా ఎగ్జాక్ట్గా 30 days 1 month ఉంది. అందరితో పాటు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎలా ఉండబోతుందని. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.